మామూలుగా ఇప్పుడు ఈ గత కొద్ది కాలంగా ఒక మాట బాగా వినిపిస్తూ ఉంది. ఆర్ట్రాక్స్ అని చెప్పేసి ఇది రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన బిల్డర్లకు ఆహ్, గజానికింత, స్క్వేర్ యార్డ్‌కింత అని తీసుకునేవారు. నిజంగా మీ దృష్టికొచ్చిందా? ఏంటిది? ఇదే మన ఇల్లు కడుతున్నప్పుడు స్పేస్ ఒక గజానికింత కట్టాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి లేకపోతే సీఎంకి అని చెప్పేసి ఏదో ఆర్ట్రాక్స్ అని వచ్చింది కదా అప్పుడు. నిజమా? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అంటే వాస్తవంగా అక్కడ ఎవరైతే కార్పొరేటర్లు ఉంటారో, లేకపోతే ఎవరైతే సర్పంచులు ఉంటారో, ఎవరైతే వార్డు మెంబర్లు ఉంటారో, వాళ్ళు ప్రతి ఇంటికి ఇంత వసూలు చేస్తున్నమాట వాస్తవం. అంతేనా? ఒక బిల్డరు ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టాలంటే మినిమం 20,000 నుంచి ₹1,00,000 వాళ్ళకు లంచంగా చెల్లిస్తే తప్ప వాళ్ళు ఇంటి నిర్మాణం చేయలేనటువంటి పరిస్థితి. అసలు చిన్న చిన్న రియాల్టర్ల యొక్క రక్తం తాగుతున్నారు ఈ యొక్క కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, సర్పంచులు చాలా దారుణంగా. బిల్డర్లే అదే రియాల్టర్. బిల్డర్ మీన్స్ బిల్డర్ కూడా ఒక రియాల్టర్ కదా. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు చిన్న చిన్న ఇండిపెండెంట్ హౌజెస్ కట్టుకునే వాళ్ళు 100 గజాలలో 133 గజాలు 200 గజాలు 2-3 ఇళ్ళు కట్టుకొని అమ్ముకునేటటువంటి వాళ్ళు కొన్ని వేల మంది హైదరాబాద్ నగరం చుట్టుపట్టు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే బోర్ వేయటం మొదలు పెడతారో, బోర్ వేయటం మొదలు పెట్టగానే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చి ఒకరు లంచం తీసుకొని పోతాడు, పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి ఒకరు లంచం తీసుకొని పోతారు. పక్కన వాళ్ళు కంప్లైంట్ చేసారు సౌండ్ వస్తుందని. అది అయిపోగానే కార్పొరేట్ మనసులో వచ్చి ఆడ కూర్చుంటారు, లేకపోతే వార్డు మెంబర్ మనసులో, సర్పంచ్ మనసులో, విలేజ్ సెక్రటరీ మనసులో వచ్చి ఆడ కూర్చుంటారు పైసలు కావాలని, లేకపోతే పని ఆపమంటారు, లేకపోతే రోడ్ ముందుకు జరిగిందంటారు, లేకపోతే పర్మిషన్ ప్రకారం నువ్వు కన్స్ట్రక్షన్ అనేక ఇబ్బందులు పెట్టి వాని దగ్గర నుంచి వాడిని పీడించి పిప్పి చేసి వాని రక్తం తాగుతారు. 20,000 నుంచి ₹1,00,000 మినిమం ఒక ఇండిపెండెంట్ హౌస్కు వసూలు చేస్తారు. అదే ఒక అపార్ట్మెంట్కి అయితే కనీసం 3 లక్షల నుంచి 7-8 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. షెల్లార్ తీసిస్తే ఎవరైనా వాళ్ళ దగ్గర 20 లక్షలు వసూలు చేస్తున్నటువంటి సందర్భం హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి మున్సిపాలిటీలలో ఉన్నది. చూస్తున్నారు మీరు? చూస్తున్నారు. అదే కొనసాగుతూనే ఉంది. కొనసాగుతూనే ఉంది. సరే, ఇక అదొకటి. దాంతోపాటు ఈరోజు బాగా సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది ఏంటంటే మూసీ ప్రక్షాళన, లేకపోతే మూసీ బ్యూటిఫికేషన్ అని చెప్పేసి ఒక అంటే 50,000 నుంచి స్టార్ట్ అయింది, అలా వేలంపాట పెరిగి అలా 1,50,000 కోట్లకి అయింది. దానివల్ల ఏంటి ప్రయోజనం? మూసి ప్రక్షాళన అనేది దానికి 1,50,000 కోట్లు కేటాయించటం అనేది అతిపెద్ద తప్పిదం. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అతిపెద్ద తప్పిదం, తప్పుడు నిర్ణయం, తెలివి తక్కువ నిర్ణయం. 1,50,000 కోట్లు మూసి నదిని ప్రక్షాళన చేస్తే ప్రజలకు ఏం ఉపయోగం? ఎట్లా ప్రక్షాళన చేస్తావు? ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మురికిని అంతా తీసుకుపోయి మరి ఇంకా వేరే నదిని తీస్తాడా? ఈయన నదిని తవ్వుతాడా? మూసిని మంచినీటి సరస్సును చేసి మరి ఇక్కడ ఉన్న డ్రైనేజీని ఎక్కడికి పంపిస్తాడు ఈయన? అదే ఈ డ్రైనేజీని ఎక్కడికి తీసుకుపోతాడు? వీళ్ళ మంత్రుల ఇళ్ళకి తీసుకుపోతారా ఏంది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి డ్రైనేజీని అంతా? మూసి అంటేనే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ మొత్తం మూసిలో పారుతూ ఉంటుంది. దాన్ని ఎట్లా నువ్వు సుందరీకరణ ఎట్లా చేస్తావు? దాన్ని ఏం చేస్తావు? దాని చుట్టూ రోడ్లు వేయగలుగుతావు, లేకపోతే పూల మొక్కలు పెట్టగలుగుతావు, ఏదో చిన్న చిన్న అందమైన కట్టడాలు నిర్మించగలుగుతావు. అయినా వాసన పోదు కదా, వాసన పోదు. 1,50,000 కోట్లు మూసీ నదిని మీద పెట్టడం అంటే నేను అనుకుంటున్నా వీళ్ళకి ఏమన్నా అందులో కమిషన్లు మిగులుతాయనే ఉద్దేశంతో ఇట్లా 1,50,000 కోట్లు దానికి కేటాయిస్తున్నారా? ఆ 1,50,000 కోట్లు పెడితే తెలంగాణలో ఇంకా 5 నుంచి 10 ప్రాజెక్టులు నిర్మించవచ్చు, లేకపోతే విద్యా వైద్యం అయితే అద్భుతంగా తీసుకురావచ్చు. ఈ గవర్నమెంట్ ఇంకా దారుణంగా విద్యా వైద్యం మీద అసలు నిధులే కేటాయించలేదు. 3.9 ఏమో హెల్త్ మీద పెట్టింది, విద్య మీదనేమో 7% పెట్టడం జరిగింది. ఈ నిధులు ఎందుకు పనికిరావు? మేము ఎక్స్పెక్ట్ చేసినాం 1,00,000 కోట్లన్నా ఈ ప్రభుత్వము ఈ ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఖర్చు పెడుతుంది అనుకుంటే, దాని మీద ఖర్చు పెట్టకపోతే మూసి మీద ఖర్చు పెడతానంటే ఎవరికి ఉపయోగం? ఈ ప్రజలకు ఏమైనా ఆర్థికంగా లాభపడతారా మూసి ప్రక్షాళన వల్ల? అది తప్పుడు నిర్ణయం. ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలి. అదే 1,50,000 కోట్లు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద పెడితే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటళ్ళు కొన్ని వేలు మన హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటళ్ళు నువ్వు 100లలో కట్టు, ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ వైద్యం మీద నమ్మకం లేకనే ప్రజలు ప్రైవేట్ వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. కొన్ని లక్షల రూపాయలు వైద్యం కోసం ఖర్చు పెడుతున్నారు. లేకపోతే నువ్వు జూనియర్ కాలేజీలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో 420 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. జూనియర్ కాలేజీలు కట్టు. కనీసం మండలానికి ఒక కాలేజీ కూడా లేదు కదా.
కట్టు, అట్లా ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. అట్లాంటి పనులు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కు వీళ్ళు ఎక్కువ శాతం నిధులు కేటాయించాలి. కానీ మూసీ ప్రక్షాళన మీద 1,50,000 కోట్లు అంటే 1,50,000 కోట్లు ఏంది, అది తమాషనా? ఎవరు కట్టాలి? ఇప్పుడు ఏమైనా మంత్రులు ఇళ్ళకెళ్ళి కడతారా, లేకపోతే ఎమ్మెల్యేలు ఇళ్ళకెళ్ళి కడతారా? ప్రజలు కట్టాలి, ప్రజల నుంచి ట్యాక్స్లు వసూలు చేయాలి. ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రజల మీద ఏమేమి ట్యాక్సులు పెరుగుతాయి? ప్రతి ట్యాక్స్ పెరుగుతుంది. రేపు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి, రోడ్ ట్యాక్సులు పెరుగుతాయి, ఇంటి పన్నులు పెరుగుతాయి, నల్ల ట్యాక్స్ పెరుగుతుంది, కరెంటు బిల్లు, ఇవన్నీ ట్యాక్సులని ప్రజల నుంచి డీజిల్ పెట్రోలు ఈ ట్యాక్స్ కూడా పెరుగుతుంది. ఈ ట్యాక్సులు ఈ విధంగా కలెక్షన్ చేసి ఈ ప్రభుత్వము నిధులను దుర్వినియోగం చేయటం వల్ల ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ 8 నెలలనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడింది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ ప్రభుత్వం వ్యతిరేక ఫలితాలను అనుభవించబోతుంది, ఎదుర్కోబోతుంది అనేది ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. సరైనటువంటి నిర్ణయాలు తీసుకోండి, ప్రజల మీద భారం పడకుండా చూడండి. లేకుంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ప్రతికూల ఫలితాలను ఎదుర్కోక తప్పదని కూడా మేము తెలియజేస్తున్నాం.